ద వైట్ బెలూన్ అనేది ఒక ఇరానియన్ సినిమా. ఇది తెహ్రాన్లో ఒక న్యూ ఇయర్ ఫెస్టివల్ అనేది చాలా గ్రాండ్గా వాళ్ళు సెలబ్రేట్ చేసుకుంటారు. ఆ టైంలో ఒక చిన్న పాప తనకి ఒక చిన్న ఫిష్ అంటే ఒక షాప్లో ఒక చిన్న ఫిష్ ఉంటుంది. ఆ వైట్ ఫిష్ని కొనుక్కోవాలనేది తన కోరిక అనమాట. దానికోసం చాలా అలిగి బెట్టి చేసి అవన్నీ చేసి వాళ్ళ మమ్మీ దగ్గర హండ్రెడ్ 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 రూపీస్ తీసుకొని, అంటే వాళ్ళ మమ్మీ చేంజ్ లేకపోతే 500 ఇచ్చి పంపిస్తుంది తీసుకొచ్చుకోమని. ఆమె వెళ్తూ చిన్న పాప వెళ్తూ వెళ్తూ సడన్గా ఆ మనీని ఒక ఒక కింద మెయిన్ హోల్స్ అవి ఉంటాయి కదా, అందులో పడిపోతుంది ఆ 500 రూపీస్. ఆ 500 రూపీస్ని ఆమె బయటికి తీసుకోవడం కోసం ఎన్ని రకాలుగా ఆమె ఆమె జర్నీ ఉంది. అండ్ ఆ 500 రూపీస్ ఫైనల్గా తీసుకుందా లేదా, ఒకవేళ తీసుకుంటే ఎట్లా తీసుకుంది అండ్ అనేది ఈ టోటల్ స్టోరీ అనమాట. ఈ స్టోరీ మనకి ఎంత న్యాచురల్ ఉంటుందంటే డెడ్లీ న్యాచురల్ అనమాట. అంటే నిజంగా ఒక బయట మనం చూస్తుంటాం కదా, ఒక విలేజ్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చిన ఒక పర్సన్స్కి అయితే ఇంక ఈజీగా తెలుస్తుంది. ఆ విలేజ్లో మనం మామూలుగా 10 రూపాయలు పొడగొట్టుకుంటాం. పొడగొట్టుకున్న తర్వాత మళ్ళీ అదే రూట్లో వచ్చి వెతుక్కుంటూ వస్తాం. ఒకవేళ దొరికిన తర్వాత అది ఎక్కడో నాలాలో కానీ ఎక్కడైనా పడిపోయినప్పుడు మనం దాన్ని ఎట్లా కట్టెతో తీసుకోవడం ఇవన్నీ తీసుకోవడం ఉంటే చూసినా, అవన్నీ కూడా ఈ ఫిలింలో ఆ చిన్న పాప అండ్ వాళ్ళ బ్రదరు అండ్ ఇంకొక క్యారెక్టర్, చాలా లిటరల్గా చాలా తక్కువ క్యారెక్టర్స్ ఉంటాయి. అండ్ లొకేషన్స్ అయితే అసలు ఇక డెడ్లీ సింపుల్ అనమాట. ఒక షాపు పడిపోయిన మెయిన్ హోల్ దగ్గర అండ్ ఒక వీళ్ళింటి దగ్గర అంతే. అండ్ సినిమా ఎడ్జ్ ఆఫ్ ద సీట్ అంటారు చూసినారా, ఆ లెవెల్ ఉంటుంది. అంటే ఒక ఒక హంటింగ్ ఫిలింలా ఉంటుంది. హంటింగ్ ఫ్యాక్టర్ ఏంటంటే ఆ చిన్న పాప ద్వారా మనం ఆ స్టోరీని చూస్తున్నాం కాబట్టి ఆమె మైండ్ సెట్ అండ్ ఆమె ఇంటెలిజెన్స్ ఇవన్నీ కూడా చాలా బ్యూటిఫుల్గా ఉంటాయి. ఇన్ఫ్యాక్ట్ ఇరానియన్ సినిమా అంటే చాలా తక్కువ మంది ఎక్స్ప్లోర్ చేశారు, బట్ ఎక్స్ప్లోర్ చేసిన వాళ్ళు మాత్రం దే లవ్ ఇట్. ఇంకా వాళ్ళకి ఇంకా చెప్పాల్సిన అవసరం లేదు, ఆ లెవెల్ ఉంటుంది సినిమా. అండ్ దీనికి సంబంధించిన బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఉండదు సినిమాలో. లిటరల్గా ఆ ఫాలీ సౌండ్స్, వాళ్ళ ఫుట్ స్టెప్స్ ఇవేవైతే ఉన్నాయో వాటినే ఫాలో అవుతూ ఉంటుంది తప్ప ఇంకా దానికి మించి ఏ మాత్రం ఈ ఫిలిం ఇంత కూడా ఉండదన్నమాట. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అనేది ఉండదు. సో ఆ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ లేకుండా కూడా స్టిల్ అంటే ఆ లెవెల్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్ స్టోరీ టెల్లింగ్ అనేది ఉంది అని అంటే ఇంకా అది అనదర్ లెవెల్ అనమాట. అండ్ ఎక్కడా కూడా దీన్ని మొత్తం ఒక ఏమంటారు స్టడీ బ్లాక్స్తో మాత్రమే ఈ సినిమాని తీయడం జరిగింది. అండ్ నేను కొన్ని టెక్నికాలిటీస్ ఈ సినిమా ద్వారా తెలుసుకున్నప్పుడు నేనైతే సర్ప్రైజ్ అయిపోయాను. అంటే మనం చాలా బడ్జెట్ ఉంటే కానీ తీయలేమన్న ఇంటెన్షన్ ఉంటాము, బట్ ఈ సినిమా చూసిన తర్వాత ఏ చిన్న ఐడియాని కూడా కరెక్ట్గా ఒక స్క్రీన్ ప్లేలో కనుక పెట్టి చెప్పగలిగితే అది అద్భుతంగా ఉంటుంది అనడానికి ద వైట్ బెలూన్ ఈజ్ వన్ ఆఫ్ ద బెస్ట్ ఎగ్జాంపుల్. అండ్ ఇరానియన్ సినిమా ఒక రియల్ థీమ్స్ని ఎక్స్ప్లోర్ చేయడంలో వన్ ఆఫ్ ద బెస్ట్ సినిమా. సో ఈ సినిమాను కూడా మీరు మిస్ అవ్వకండి. మీరు 100% వేరే లెవెల్లో ఎంజాయ్ చేస్తారు. దట్ ఈస్ మై ప్రామిస్. అండ్ ఇది యూట్యూబ్లో అవైలబుల్గా ఉంది. ప్లీజ్ డూ వాచ్ ఇట్ and please don't forget to subscribe my channel. And that's it. Thank you for today.